మహబూబ్ నగర్ మున్సిపల్ ఉద్యోగులు రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాల ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్, కౌన్సిలర్లకు, ఇతర ఉద్యోగులకు రాఖీలు కట్టి తమ సోదర ప్రేమను ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, రాఖీ పండుగ అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య ప్రేమకు ప్రతిరూపమని, అలాంటి పవిత్రమైన పండుగను మహబూబ్ నగర్ మున్సిపాలిటీలోని మహిళా ఉద్యోగులు తమ తోటి ఉద్యోగులకు సోదర భావంతో రాఖీలు కట్టడం ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. అందరూ కలిసి ఒక కుటుంబ భావనతో సమిష్టిగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తామని ఆయన అన్నారు. కుటుంబాల్లో ఐక్యతను పెంపొందించేందుకు రాఖీ పండుగ ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే మున్సిపాలిటీ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఒకే కుటుంబంగా భావించి రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారని ఆయన అన్నారు. ఈ సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు తాటి గణేష్, రామ్ లక్ష్మణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రాఖీ పండుగ జరగడం పట్ల మున్సిపల్ ఉద్యోగులు ఆనందం చేస్తున్నారు. రాఖీ పండుగ శుభాకాంక్షలు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకి. ముఖ్యంగా ఈ రాఖీ పండుగ అన్నా చెల్లెలకు ప్రతీకగా వచ్చే ఈ పండుగ ఆనాటి నుండి కూడా ఈ పండుగ అంటే ఒక అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళ మధ్యలో ఉన్న బంధాన్ని తెలియజేసి వాళ్ళకు రక్షగా ఉంటాడు ఒక అన్నైనా ఒక తమ్ముడైన ఉద్దేశంతో ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషకరం. అలాగే ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో అందరూ కూడా చాలా మంచిగా పండుగ జరుపుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహబూబ్ నగర్ పురపాలక సంఘం ఆఫీస్లో అందరూ అధికారులు కానీ, అలాగే మా సోదరిమణులు అందరూ కూడా వచ్చి ఈరోజు రక్షాబంధన్ పండుగ అందరూ కౌన్సిలర్ అందరి సమక్షంలో కూడా మేమందరం కూడా ఎప్పుడు కూడా కొన్ని ఏళ్ళ సంవత్సరాల నుంచి కూడా ఇంతవరకు మేము ఉద్యోగాలు చేస్తున్నామంటే ఎక్కడ కూడా మేము జరగలేదు. కౌన్సిలర్లు కూడా అదే అంటున్నారు. ఈరోజు చాలా మంచిగా అనిపిస్తుంది. అన్నా చెల్లెళ్ళ మధ్యలో ఉండే బంధం మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ రాఖీ బంధన్, రక్షాబంధన్ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా కౌన్సిలర్లు కానీ అందరూ అధికారులు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది.